రేఖ మ్యారేజ్ బ్యూరోకి స్వాగతం సుస్వాగతం. మా ప్రేక్షకులందరికీ నా నమస్తే అండి. ఈ రోజు మీ అందరి కోసం ఒక అమ్మాకి సంబంధించిన అబ్బాయిని అయితే తీసుకొచ్చానండి. సాఫ్ట్వేర్, ప్రైవేట్ జాబ్, యుఎస్ లో జాబ్ చేసే అబ్బాయి, హాస్పిటల్లో మేనేజర్ గా చేసే అబ్బాయిని, ఇలాంటి చాలా ప్రొఫైల్స్ ప్రేక్షకులకైతే తీసుకొచ్చామండి. ఎందుకంటే ఈ వీడియోని మీరందరూ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. చూస్తేనే మీకు అర్థం అవుతుంది. మంచి మంచి ప్రొఫైల్స్ అయితే తీసుకొచ్చాము కమ్మా క్యాస్ట్ లో. ఏదైనా మీకు డౌట్ ఉన్నా, మీకు ఏది తెలియనుకున్నా గానీ స్క్రీన్ పైన ఆ నెంబర్ కి చేసి మీరు ఏదున్నా మీరు కనుక్కోవచ్చు. మేము చాలా మంచి అబ్బాయిలను, అందమైన అబ్బాయిలను, ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళు ఎలా కావాలి అనుకుంటున్నారు, మన కమ్మా తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు, మీరైతే ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ అయ్యే వరకు చూడండి. అబ్బాయి వివరాలు ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళు ఎక్కడ కావాలి అనుకుంటున్నారు, ఆ డీటెయిల్స్ అన్ని మన శిరీష మాటల్లో మనం విందాం. కమ్మా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం కమ్మా క్యాస్ట్ లో నుంచి అబ్బాయిని తీసుకొచ్చాను. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 20-10-1998. అబ్బాయి హైట్ 5'7" ఉంటారండి. ఈ అబ్బాయి డిగ్రీ చేశాడు. ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి వచ్చేసి 12 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లో లింగంపల్లిలో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో రేఖా మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, అబ్బాయి ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు ఫ్యామిలీ అయితే గుడ్ ఫ్యామిలీ అండి. ఈ అబ్బాయికి ఒక సిస్టర్ ఉన్నారు, మదర్ ఫాదర్ ఉన్నారు. మిడిల్ క్లాస్ అబ్బాయి అండి. ఈ అబ్బాయి ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 12 లక్షలు అయితే సంపాదిస్తున్నారు. లింగంపల్లిలో ఉంటున్నారు. ఈ అబ్బాయి మన ఓన్లీ ఏంటంటే మన తెలంగాణ అబ్బాయి కాబట్టి తెలంగాణలోనే కావాలి అనుకుంటున్నారు. కమ్మా క్యాస్ట్ నుంచి మంచి అందమైన అమ్మాయి. ఈ అమ్మాయి డిగ్రీ అయినా పర్లేదు, జాబ్ చేసినా చేయకున్నా పర్లేదు, మమ్మల్ని అర్థం చేసుకోవాలి, నాకేంటంటే ఇంట్లో మమ్మల్ని బాగా చూసుకోవాలి, నా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి అన్న ఉద్దేశం. అబ్బాయి అయితే డౌరీ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకు అనుగుణంగా ఉండాలి అబ్బాయి. వీళ్ళకైతే హోన్ హౌస్ ఉందండి. ఇలాంటి అబ్బాయి కోసం మన కమ్మా క్యాస్ట్ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మీరు అసలు టెన్షన్ తీసుకోవద్దు. మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో CEO గారు సాయిబాబా సార్ ఉండగా మీరు టెన్షన్ అసలు తీసుకోకండి. ఆ టెన్షన్ మొత్తం మన సాయిబాబా గారు చూసుకుంటారు కాబట్టి ఏదున్న ప్రొఫైల్ మీకు ఖచ్చితంగా చూసి పెడతాము, చేస్తాము కూడా. విన్నారు కదండి. మరో అబ్బాయిని తీసుకొచ్చామండి. ఎలా అని చూస్తున్నారా? బిజినెస్ అబ్బాయి. డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి మన శిరీష మాటల్లో విందాం. నేను కమ్మా క్యాస్ట్ లో నుంచి మేడం చెప్పినట్టుగా మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17-9-1990. అబ్బాయి హైట్ 5'11" ఉంటారండి. ఈ అబ్బాయి MBA చేశాడు. ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడు. నెలకి ₹1,00,000 వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు శంషాబాద్ లో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో రేఖా మేడం మాటల్లో విందాం. ఓకే అండి, విన్నాం కదా. బిజినెస్ అబ్బాయిని అయితే మేము ముందుకు తీసుకొచ్చామండి. అబ్బాయి శంషాబాద్ లో ఉంటున్నారు. వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ, బిజినెస్ కాబట్టి నెలకి ₹1,00,000 అయితే సంపాదిస్తున్నారు. మదర్ ఫాదర్ ఉన్నారు. ఈ అబ్బాయికి ఒక బ్రదర్ కి అయితే మ్యారేజ్ అయిపోయింది. ఒక సిస్టర్ ఉన్నారు. సిస్టర్ కి కూడా ఈ అబ్బాయి చేసుకున్న తర్వాత సిస్టర్ కూడా చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. ఈ అబ్బాయి ఎలా అంటే అమ్మాయి చదువుకున్న అమ్మాయి అయితే కావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే జాబ్ చేసినా చేయకున్నా పర్లేదు, ఇంట్లో ఉంటే చాలు అని అనుకుంటున్నారు. వీళ్ళైతే శంషాబాద్ లో వెల్ సెటిల్ ఫ్యామిలీ. ఇతనికి హోన్ హౌస్ ఉంది, అంటే ఇలా బ్రదర్ కు ఉంది, ఈ అబ్బాయిదికి ఉంది. వెల్ సెటిల్ ఫ్యామిలీ కాబట్టి ఎవరిది వాళ్ళు హోన్ హౌస్ ఉన్నాయండి. ఈ అబ్బాయి ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, ఆంధ్ర నుంచి వచ్చి మన హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ అయినా పర్లేదు. అమ్మాయి అయితే అందంగా ఉండాలి. ఈ అబ్బాయి ఎందుకంటే చాలా అందంగా ఉంటాడు కాబట్టి నాకు తగిన అమ్మాయిని కావాలి అని అబ్బాయి కోరుకుంటున్నాడు. ఇలాంటి అబ్బాయి కోసం మనకు అమ్మాయి తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు ఖచ్చితంగా చూడండి, మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. చేస్తేనే మీకు అప్డేట్ అనేది వస్తుంది. ఓకేనా అండి. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. ఎలా అని చూస్తున్నారా? US అబ్బాయిని అయితే తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్, వర్క్మెంట్ ఏంటి మన శిరీష మాటల్లో విందాం. ఓకే మేడం, నేను మీరు చెప్పినట్టుగా US మ్యాచ్ అబ్బాయిని తీసుకొచ్చాను. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 19-12-1996. అబ్బాయి హైట్ 5'11" ఉంటారండి. ఈ అబ్బాయి US లో MS చేశారు. ఈ అబ్బాయి సంవత్సరానికి 100K సంపాదిస్తున్నారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో రేఖా మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి. ఈ అబ్బాయి అయితే US లో ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీ అయితే హైదరాబాద్ లో సెటిల్ ఫ్యామిలీ. ఎందుకంటే ఈ అబ్బాయి US వెళ్ళే అమ్మాయిని అయితే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎవరైనా కమ్మ క్యాస్ట్ లో US వెళ్ళే అమ్మాయి ఇంట్రెస్ట్ ఉన్న తల్లిదండ్రులకైతే ఈ వీడియో మీకోసమే అండి. ఈ అబ్బాయి అయితే చాలా అందంగా ఉంటాడు. అందమైన అమ్మాయిని అయితే కావాలి అనుకుంటున్నాడు. ఈ అబ్బాయి ఫాదర్ మదర్ హైదరాబాద్ లోనే ఉంటారు. వీళ్ళు కూడా హైదరాబాద్ లో వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ అండి. US వెళ్ళే ఇంట్రెస్ట్ అమ్మాయిలు మనకు అమ్మ క్యాస్ట్, మీరు అందరూ US కి ఇవ్వాలని ఆలోచన మీకు ఉందా? మీ అమ్మాయి US వెళ్ళి ఉండాలని మీరు కోరుకుంటున్నారా?
అయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసాను మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మన సాయిబాబా సార్ ఉంటారు కాబట్టి సాయిబాబా సార్ ఉండగా టెన్షన్ ఎందుకు మీకు దండగా. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. ఎలా అని చూస్తున్నారా, సాఫ్ట్వేర్ అబ్బాయిని అయితే కమ్మ క్యాష్ లో సాఫ్ట్వేర్ అబ్బాయిని తీసుకొచ్చామండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్, అబ్బాయి హైట్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ వివరాలు అయితే మన శిరీష మాటల్లో విందాం. ఓకే మేడం, నేను మీరు చెప్పినట్టుగా కమ్మాకేష్ లో నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చాను. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17/7/1998. ఈ అబ్బాయి హైట్ 5'9" ఉంటారండి. ఈ అబ్బాయి ఎంటెక్ చేశాడు. సంవత్సరానికి 17 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు మణికొండలో ఉంటారండి, హైదరాబాద్ లో. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో రేఖ మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, అబ్బాయి అయితే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నారు. వీళ్ళు కూడా ఇక్కడ మన హైదరాబాద్ మణికొండలో అయితే ఉంటున్నారు. వీళ్ళు కూడా ఏంటంటే మధ్య తరగతి కానీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి ఎలా కావాలి అనుకుంటున్నారంటే ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, జాబ్ చేసే అమ్మాయిని అయితే కావాలి అనుకుంటున్నారు. అమ్మాయి కూడా జాబ్ చేస్తే బాగుంటది అనే ఆలోచన అబ్బాయిది. కానీ ఇలాంటి అమ్మాయి, జాబ్ చేసే అమ్మాయి, మన కమ్మ క్యాష్ లో అమ్మాయి తల్లిదండ్రులు ఈ సాఫ్ట్వేర్ అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. ఎలా అని చూస్తున్నారా, హాస్పిటల్లో అయితే మేనేజర్ గా చేస్తున్నాడండి. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్ మన శిరీష మాటలో విందాం. ఓకే మేడం, నేను మీరు చెప్పినట్టుగా కమ్మాకేష్ లో నుంచి మరో అబ్బాయిని తీసుకొచ్చాను. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10/8/1996. అబ్బాయి హైట్ 5'7" ఉంటారండి. ఈ అబ్బాయి బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి అపోలో హాస్పిటల్ లో మేనేజర్ గా చేస్తున్నాడు. ఈ అబ్బాయి సంవత్సరానికి 15 లక్షల వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి వైజాగ్ లో ఉంటారండి. ఎలాంటి అమ్మాయి కావాలో రేఖా మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, ఈ అబ్బాయి అయితే మన అపోలో హాస్పిటల్లో మేనేజర్ గా అయితే చేస్తున్నారు. సంవత్సరానికి అయితే 15 లక్షలు సంపాదిస్తున్నాడు. అబ్బాయి అయితే వైజాగ్ అండి, వీళ్ళ ఫ్యామిలీ అయితే అక్కడే ఉంటుంది. మన హైదరాబాద్, వైజాగ్, విశాఖపట్నం ఎక్కడైనా పర్లేదు, మంచి జాబ్ చేసే అమ్మాయిని అయితే కావాలి అనుకుంటున్నాడు. ఈ ఫ్యామిలీ కూడా వైజాగ్ లో వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. ఈ అబ్బాయి కూడా పెళ్లి చేసుకుంటే మన హైదరాబాద్ లోనే ఉంటాడు. ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వీడియో మీకోసమే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చామండి. ఎలా అని చూస్తున్నారా, హోటల్ బిజినెస్ అయితే చేస్తున్నాడండి. ఈ అబ్బాయి డీటెయిల్స్ ఏంటో, డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్ మన శిరీష మాటల్లో విందాం. ఓకే మేడం, నేను మీరు చెప్పినట్టుగా బిజినెస్ అబ్బాయిని తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1/3/1992. అబ్బాయి హైట్ 5'9" ఉంటారండి. ఈ అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ చేశాడు. జాబ్ వచ్చేసి హోటల్ బిజినెస్ చేస్తున్నారండి. నెలకు వచ్చేసి 60,000 వరకు సంపాదిస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళు కామారెడ్డిలో ఉంటారండి. ఈ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలో మేడం మాటల్లో విందాం. విన్నారు కదండి, అబ్బాయి అయితే హోటల్ బిజినెస్, డేట్ ఆఫ్ బర్త్, హైట్, ఎడ్యుకేషన్ కూడా మీరు విన్నారు. ఏంటంటే ఈ అబ్బాయి మన కామారెడ్డిలో ఉంటున్నారు. హోటల్ బిజినెస్ కూడా కామారెడ్డిలోనే ఉంది. ఈ అబ్బాయి మాత్రం తెలంగాణలోనే కావాలి అనుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం మీరు కమ్మ క్యాష్ లో తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్ట.